మా నాన్న చెడ్డోడైనంత మాత్రాన, నా ఎక్స్ బాయ్ ఫ్రెండ్ చెడ్డోడైనంత మాత్రాన అందరూ చెడ్డోళ్ళు ఉండరు అని ఇంకొక ఛాన్స్ తీసుకుంటుంది అమ్మాయి. మన సొసైటీలో చాలా మంది మగవాళ్ళు ఒక అమ్మాయి ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా, ఎప్పుడు టచ్ చేద్దామా, ఎప్పుడు ఇలా ఆలోచిస్తూ ఉంటారు. మంచి మగవాడు ఎక్కడో ఒక్కడ ఉండకపోతాడా, నా జీవితంలో వచ్చే మగవాడు మంచోడు కాకపోతాడా అనే ఆశ పడడం తప్ప. సో ఇలా మనము ఎందుకు వెతుక్కుంటున్నాం? అమ్మాయి ప్రేమను ఎందుకు వెతుక్కుంటుంది అంటే, అమ్మాయి ఎప్పుడు ప్రేమను వెతుక్కుంటుంది, వెతుక్కోదు. అబ్బాయి వెతుక్కుంటాడేమో, అమ్మాయి ప్రేమను వెతుక్కుంటుంది. సో కన్సెంట్ లేకుండా ముట్టిన ప్రతిసారి నేను ఎందుకు సరెండర్ అయ్యాను అంటే, ఏమన్నా జరిగితే నీ అక్క అయితే ఏంటి, నీ చెల్లి అయితే ఏంటి, నీ అమ్మాయి అయితే ఏంటి, ఇలాగే చేస్తామని చెప్తారు కదా, అది చాలా రాంగ్ స్టేట్మెంట్. హ్యూమన్ ఎనర్జీకి ఏదైతే చెడో అది ఇల్లీగల్ చేస్తారు, కానీ చాలా ఈజీగా అవైలబుల్ పెడతారు. ఎందుకంటే నేను ఇంకొక రిలేషన్షిప్కి రెడీ ఉన్నా అన్న క్లారిటీ లేకుండా ఇంకో రిలేషన్షిప్కి వెళ్ళలేదు. సో కొన్ని రోజులు కష్టమైనా వీల్ ఫిగర్ అవుట్.